కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి యార్డులో పేరుకుపోయిన మొక్కజొన్న బస్తాలను 2 రోజుల్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కొనుగోలు కేంద్రంలోనే తాను పడుకుంటానని అన్నారు. మరోవైపు హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరతో హర్షం వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రాలకు వస్తే రోజుల తరబడి ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొచ్చినాం ఇవాళ రేపు కాంటాక్ట్ అవుతుంది ఏంటంటే సింపుల్ గా సీఓ సార్ వాళ్ళు ఏంటంటే లేబర్ దొరుకుతుంది ఒక చిల్లి రీజన్ తో చెప్పేసి బయటకు తప్పిస్తారు. పరిస్థితి బాగాలేని వాళ్ళు అంటారు. ఇక్కడ మేము వచ్చి బస్తాలు కప్పుకోవాలో మాకు అర్థం కాదు. కనీసం ఇక్కడ చెల్లడం లేని పరిస్థితి ఏసి వేస్ట్ అనిపిస్తుంది మాకు. ఇంకొక చిన్న విషయం మరి మేము తీసుకొని వెళ్ళిపోయినా ఒక చిన్న మెసేజ్ పెట్టి మేము ప్రైవేట్ గా నమ్ముకుంటాం. ఏంటంటే వస్తాలు ఇక వస్తాలు ఆగొస్తాలు అని దాటిపోయే మాటలు తప్పించి ఈ ఆడికి మేము వచ్చి 12 రోజులు అవుతుంది. చేస్తే సాయం నేను మా వల్ల కాదంటే మేము వెళ్ళిపోతాం కదా బ్రదర్. ఇప్పుడు అక్కడ 4 ప్రైవేట్కి వెళ్ళిపోయినాయి. నిన్న ఒక 200 బస్తాలు వెళ్ళిపోయి నిన్న వర్షానికి చూసి ఈ పరిస్థితి మాకు న్యాయం చేస్తారా లేదంటే మేము అమ్ముకో మా వల్ల కాదని ఒక్క మాట చెప్పినా మేము బయటకు వెళ్ళిపోతాం ఇంతే. అక్కడ మా ఊరిగా చేసుకుని అవి కూడా ఇక్కడ తెమ్మంటే సెంటర్ తెచ్చి ఇక్కడ వస్తే 50 రూపాయల పైన పడతాయి. అడగచ్చి మా వాళ్ళు వేసుకుపోయినా ఈ ఖర్చు తప్పు కాదు మాకు. రోడ్డు నుంచి ఇక్కడ తెచ్చి బురదల పాడు చేసి ఇప్పుడు ఇటుగా కూడా చేస్తాము. వర్షం పడితే మాత్రం ఒక గింజ కూడా కెలుస్తాం. 10 రోజుల బట్టి వస్తాను చూస్తాను వెళ్ళిపోతాను. వాళ్ళు వస్తే లారీలు ఏసఐ గారు వస్తాను బండి లాపుతాను పంపిస్తా ఉంటాను పోతాను అంతే. 10 రోజుల బట్టి మా అరుగోస పడతాను బాయకాడ పని చేసుకోకుండా మేము ఇక్కడ మా కాంటాలు కాకుండా 10 రోజుల బట్టి తిరుగుడు మేము ఏం పని చేసుకోలేదు. వర్షం వస్తే మొత్తం మా పరిస్థితి ఆగం అలా వర్షంలో ఉంటే దాని బాధ్యత ఇంతవరకు ఒక్క నాలుగు పట్టుకుంటలేదు. ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు వెళ్ళిపోయినారు. రోజు సీఓ గారు వస్తాను వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని కాంటాలు అవుడు లేదు మమ్మల్ని బయట పంపించలేదు అంటే లారీలు రావట్లేదు అంటుంది.